అమ్మమ్మ, నాకు తెలుసు మీకిప్పుడు ఈ నిర్ణయం తీసుకోవడం చాలా కష్టం. కానీ ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకోవడం చాలా అవసరం. ఇంకా మనం ఆలస్యం చేయకూడదు. ఈ నిర్ణయం తీసుకోవడానికి ఇదే సరైన సమయం. ప్లీజ్ వద్దని చెప్పకండి. అమ్మమ్మ మొహం తిప్పుకోవడం వల్ల లేకపోతే కళ్ళు మూసుకోవడం వల్ల నిజం ఎప్పుడు మారిపోదు కదా అమ్మమ్మ. మీరు నిర్ణయం తీసుకోవాల్సిందే అమ్మమ్మ. అది కూడా మీ మనవడి సంతోషం కోసం, ఈ ఇల్లు వీళ్ళందరి సంతోషం కోసం. సరే సరే అమ్మమ్మ, నాకు తెలుసు ఇది చాలా కష్టమని. అందుకే మీరు ఒక పని చేయండి. మీరు నాకు ఇంటి నుండి వెళ్ళిపోవడానికి పర్మిషన్ ఇచ్చేయండి. నేను అర్థం చేసుకుంటాను మీరే నిర్ణయం తీసుకున్నారు అని. ప్రజ్ఞ, అమ్మా ఇలా చేయమని చెప్పద్దు. నేనే నిన్ను ఈ ఇంటికి తీసుకొచ్చాను. ఇప్పుడు నిన్ను వెళ్ళమని ఎలా చెప్పగలను తల్లి? ప్రజ్ఞ, నన్ను పరీక్షించదు తల్లి, నన్ను పరీక్షించదు నువ్వు. అమ్మమ్మ, ఈ పరీక్ష నాకు. మీరు నా కష్టాన్ని ఇంకా ఎక్కువ చేయకండి అమ్మమ్మ. అమ్మమ్మ, ఒకవేళ మీరు నన్ను ఇంటి కోడలిగా అనుకున్నారంటే, నన్ను ఏ మాత్రం ప్రేమించినా సరే, ఒకవేళ మీకు నా మీద ఏ మాత్రం నమ్మకం ఉన్నా సరే, నేను ఎప్పుడు నిజానికి తోడుగా ఉన్నాను అనిపిస్తే ఈ ఇంటి నుండి వెళ్లకుండా నన్ను ఆపకూడదు. జాగ్రత్తగా చూసుకో. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.